మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు, తెలుగు రచయిత, సీనియర్ ఫ్యాకల్టీ. మిత్రులారా, ఈరోజు నేను చాలా వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ నేను ఈరోజు మీకు చెప్పాలని తలుస్తున్నాను. తెలుగు సాహిత్యాన్ని మనం రెండు భాగాలుగా విభజన చేస్తే, ఆ రెండు భాగాలుగా విభజన చేసినటువంటి విధానంలో ఒకటి ప్రాచీన సాహిత్యమని, రెండు ఆధునిక సాహిత్యమని మనం తెలుగు సాహిత్యాన్ని రెండు భాగాలుగా విభజన చేస్తాం. అంటే చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను మీకు ఆధునిక సాహిత్యంలో నుంచి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, మనకి ఒక టాపిక్ మీకు నేను చెప్పాలని చాలా ఆశపడుతున్నాను. అదేంటయ్యా అంటే, మనకి టెట్, డిఎస్సికి, స్కూల్ అసిస్టెంట్కి, జేఎల్, డిఎల్లో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ని ఈరోజు మీకు చెప్తున్నాను. అందులో ఆధునిక సాహిత్యం నుంచి మనకి ఆధునిక సాహిత్యము, కవిత్వోద్యమాలు, ధోరణులు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు తెలియచేసే ముందు నాకున్నటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే, పాఠ్యాంశాన్ని ప్రారంభించే ముందు నేను ఆధునిక సాహిత్యాన్ని ప్రారంభించేటప్పుడు ఒక ప్రాచీన కవి గురించి నేను మీకు తెలియజేసి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసి ఈ యొక్క పాఠాన్ని నేను ప్రారంభిస్తాను. తెలుగు భాష గొప్పతనం, ఈ పద్యము గుర్రం జాషువా గారు రాశారు. తెలుగు తేజమైనటువంటి ఒక అంశములో ఆయన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆయన చక్కగా ఒక పద్యాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పద్యాన్ని నేను ప్రారంభించి నేను మీకు ఈ పాఠ్యాంశాలకు వెళ్తాను. యతియిన్ ప్రాసయులేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భారత వేదాన పదేను పర్వముల కాంద్రత్వంబు నేర్పించి శాశ్వతుడైపోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్ నతులర్పింపుము స్నానమాడు మతి గణ్యంబైన పెన్నా నదికిన్ నతిలర్పింపుము స్నానమాడు మతి గణ్యంబైన పెన్నా నదికిన్. యతియున్ ప్రాసయులేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భారత వేదాన 15 పర్వముల కాంద్రత్వంబు నేర్పించి శాశ్వతటైపోయిన తిక్కయజ్వక నివాసంబైన నెల్లూరికి నతులర్పింపము స్నానమాడుమతి గణ్యంబైన పెన్నా నదికినని తెలుగు భాష గురించి మహాభారతములో మరి 18 పర్వాలు 15 పర్వాలు రాసినటువంటి తిక్కన్న గురించి ఈ యొక్క పద్యాన్ని జాషువా గారు తెలుగు తేజమైనటువంటి అంశంలో చెప్పడం జరిగింది. సో మిత్రులారా, మరి ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేను ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యాన్ని మీకు రెండు భాగాలుగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా చక్కగా వివరిస్తాను నేను మీకు. దీన్ని మీరు మిస్ కాకుండా లైన్ టు లైన్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఇప్పటికీ ఎన్నో వీడియోలు చూస్తుంటారు, కానీ ఇంత చక్కనటువంటి ఆ సబ్జెక్ట్ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో మనకి ఆధునిక సాహిత్యంలోకి వచ్చినప్పుడు, మనకి ఆధునిక సాహిత్యం అనేది 1875 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 1875 సంవత్సరం నుంచి మనకు ఆధునిక సాహిత్యం ప్రారంభమవుతుంది. నన్నయ్య నుంచి, అంటే 11వ శతాబ్దము నుంచి 1875 కాలం వరకు ఉన్నటువంటి సాహిత్యము ప్రాచీన సాహిత్యం అని, 1875 నుంచి ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అని మనందరికీ తెలిసిందే. కాబట్టి నేను నన్నయ్య దగ్గర నుంచి మొదలుకొని 1875 వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని, అంటే 11 నుంచి 1875 వరకు ఉన్న సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అని, తర్వాత 1875 నుంచి మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అని మన అందరికీ తెలిసినటువంటి విషయం, రైట్. అయితే మనకి ఆధునిక సాహిత్యంలోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు జరిగాయి. ఎందుకనంటే మనకి ఈ సాహిత్యానికి వచ్చేటప్పటికి మనకి అంటే ఆధునిక సాహిత్యం వచ్చేటప్పటికి ముందు చాలా యుగాలు మనకు జరిగింది. అంటే పింగళ లక్ష్మీకాంతం గారు తెలుగు సాహిత్యాన్ని 10 యుగాలుగా విభజన చేసిందంతా మనం చెప్పుకుంటాం ప్రాచీన సాహిత్యంలో.
నన్నయ్య కంటే ముందున్న సాహిత్యాన్ని ప్రాంగనన్నయ్య యుగం అని మనం అక్కడ చెప్పుకుంటాం. కాబట్టి క్రీస్తుకు పూర్వం 200 నుంచి 200 క్రీస్తు శకం 200 వరకు ఉన్నటువంటి కాలాన్ని అంతటిని కూడా మీకు నేను ముందుగా తర్వాత వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి 11 నుంచి 1875 వరకు ఉన్న సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అని, 1875 నుంచి ప్రారంభమైన సాహిత్యాన్ని నేటి వరకు ఉన్న సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే కవిత్వోద్యమాలు ధోరణుల్లో మనకి చాలా ముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తున్నాను. కవిత్వోద్యమాలు ధోరణులు, ఇక్కడ మనకి 2 పదాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కవిత్వోద్యమాలు అనే మాటలో ఉద్యమం అనే మాట ఉంది, ధోరణి అనే మాట మనకు ఉంది. ఇది మీకు డిఎస్సికి మరి జేఎల్ డిఎల్ మరి మీరు రాస్తున్న వారు ఈ పాఠ్యాంశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఈ ఆధునిక సాహిత్యము కవిత్వోద్యమాలు ధోరణులు చెప్పుకున్నామంటే ఆధునిక సాహిత్యం మీద మనం పట్టు సాధిస్తున్నామని అర్థం. అసలు ఆధునిక సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. ప్రాచీన సాహిత్యము మనకి ఎంత విషయాన్ని మనం తెలుసుకుంటామో అంతకంటే మరి ఈ ఆధునిక సాహిత్యంలో చాలా చక్కనటువంటి కవిత్వాలు, చక్కనటువంటి గేయాలు, చక్కనటువంటి ఖండకావ్యాలు, చక్కనటువంటి వచన కవిత్వాలు, చక్కనటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలు మనకి ఇందులోంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి కవిత్వోద్యమాల్లో ఉద్యమం అంటే చెప్తాను మీకు, ధోరణి అంటే చెప్తాను. ఇక్కడ చూద్దాం. ఉద్యమం అనే మాట తీసుకుందాం. ఉద్యమం, ఇక్కడ ధోరణి అనే మాట తీసుకుందాం. ధోరణి. ఈ ఉద్యమాలు ధోరణులు అనే మాటలో మనకి ఉద్యమం అంటే ఏమిటి, ధోరణి అంటే ఏమిటి, ఈ పాఠం యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఉద్యమం అంటే మనం సింపుల్గా ఒక మౌలికమైన మార్పును తీసుకురావడాన్ని ఉద్యమం అంటాం. కానీ ఇక్కడ సాహిత్యంలో ఉద్యమం అంటే ఏంటంటే చూడండి, అనేక మందిని ఒక తాటిపైకి తీసుకొచ్చేలా, అనేక మందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేలా తీవ్రమైనటువంటి ప్రయత్నమును ఉద్యమం అంటారు. అనేక మందిని ఒక తాటిపైకి తీసుకొచ్చేలాగా చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నమునే ఉద్యమం అంటారు. తీవ్రమైన ప్రయత్నం. మరి ధోరణి అంటే అర్థం ఏంటంటే ఆలోచన రేకెత్తించేది, అంటే ఆలోచన. చాలా చక్కని పాఠం మనకి ఇచ్చాడు. అందుకనే అసలు కవిత్వోద్యమాలు అర్థమైతే ఆధునిక సాహిత్యం అంతా వచ్చినట్టే. కాబట్టి మిత్రులారా, ఉద్యమం అంటే అనేక మందిని ఒక తాటిపైకి తీసుకొచ్చేలాగా చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నం అనే ఉద్యమం అంటారు. ఈ ఉద్యమంలో ఏముంటుందంటే కార్యరూపం ఉంటుంది. కార్యరూపం దాల్స్తుంది. కార్యరూపం అంటారు. ఈ కార్యరూపం దాల్చాలంటే సరి అయినటువంటి ధోరణిలో వెళ్ళాలి. కార్యరూపం దాల్చాలంటే సరి అయినటువంటి ధోరణి ఉండాలి. ఆ ధోరణినే మనం అర్థం అంటే ఆలోచన రేకెత్తించేది. కాబట్టి ఆలోచన రేకెత్తించేది ఉద్యమం. కాబట్టి మన మనిషిలో ఆలోచన అనేది ఉంటే అది ఆలోచన ఉద్యమం ద్వారా కార్యరూపాన్ని దాల్చడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ ముందుగా మనకి ఈ ఆలోచన రేకెత్తించే ఉద్యమం మనకి మరి ఆధునిక యుగములో మొట్టమొదటి కవిత్వోద్యమం ఏది అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఆధునిక యుగములో, మిత్రులారా చాలా జాగ్రత్తగా వినండి, ఆధునిక యుగములో మొట్టమొదటి కవిత్వోద్యమం ఏది అని అడిగితే నేను ఇక్కడ మీకు పరిచయం చేసేది ఆధునిక యుగములో మొదటి కవిత్వోద్యమం ఏదయ్యా అంటే చెప్పగలరా? జాతీయోద్యమ కవిత్వం. రైట్. జాతీయోద్యమ కవిత్వం ఇదేంటి కొత్తగా వచ్చింది అనుకోకండి మీరు. మనకు ఉద్యమాల ధోరణిలో మనకి భావకవిత్వం ప్రారంభం అవడానికి ముందు, భావకవిత్వం ప్రారంభమవడానికి ముందు మనకి ఎలాంటి పరిస్థితులు ఉండేయో, ఆంధ్రదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఈ భావకవిత్వానికి ముందు మనకి మరి 1907
ఆ ప్రాంతంలో మనకి రాజమండ్రికి బిపిన్ చంద్రపాల్ భారతదేశానికి స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో రాజమండ్రి వస్తాడైనా రాజమండ్రి వచ్చి జాతీయోద్యమ కవిత్వానికి ఆయన యొక్క మాటలు ఎంతో ప్రేరణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రసంగాన్ని మనం వింటున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మనకి ఆ జాతీయోద్యమం కవిత్వం జరుగుతున్నప్పుడు ఆ జాతీయోద్యమైన అంటే స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో బిపిన్ చంద్రపాల్ భారతదేశం అంతటిని మరి పర్యటన చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మరి రాజమండ్రి కూడా రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రసంగానికి ఉత్తేజితుడైనటువంటి తెలుగు కవి యువకుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఆసువుగా అప్పటికప్పుడే ఒక తేటగీతి పద్యంలో చాలా అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడు. అప్పుడే జాతీయోద్యమ కవిత్వం మనకి ఆంధ్రలో వాడలా వీధినా ప్రవహించినట్లుగా మనం చెప్పడానికి ఉంది. ఆయన చెప్పినటువంటి పద్యం మన అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పద్యం కూడా మనం చెప్పడానికి కావాలి. జాతీయోద్యమ కవిత్వంలో వెలువడిన తొలి పద్యము ఏది అని అడుగుతాడు. అదే చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు వెతుకుచున్నారు మూతులు బిగియ కట్టి అంటాడు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియ కట్టి. ఈ పద్యము ఆ రోజుల్లో మరి వాడలా మార్మొరుగుపోయిందండి. కాబట్టి జాతీయోద్యమ కవిత్వంలో వెలువడిన తొలి పద్యము ఏదని అడిగితే చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి భరతఖండంబు చక్కని పాడియో. ఇది అనేక మంది మరి యువ కవులను ఆకట్టుకుంది. కాబట్టి ఈ విధంగా మనకి దాని ద్వారానే ఇంకొక మీకు విషయం చెప్తాను. ఈ జాతీయోద్యమ కవిత్వానికి స్ఫూర్తి ఏంటంటే వాల్మీకి రామాయణంలోంచి ఒక పదాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. జాతీయోద్యమానికి స్ఫూర్తి అనేటువంటి సూక్తి ఏంటంటే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఇది ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినట్టు మనం వింటాం. అంటే ఈ యొక్క వాల్మీకి రామాయణంలోంచి జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి మాట జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి పదముగా సూక్తిగా మనం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క మాట, అలాగే భరతఖండము చక్కని పాడియావు అనేటువంటి ఈ పద్యము, తేటగీతి పద్యము మరి యువ కవులను యువతని రేకెత్తించినట్లుగా చూస్తుంటాం. అంటే ఆధునిక యుగములో మొట్టమొదటిగా భావకవిత్వానికంటే ముందుగా వెలువడిన కవిత్వం ఏదే అంటే మనం జాతీయోద్యమ కవిత్వంగా మనం చెప్పొచ్చు. అయితే మరి ఈ జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ చేపట్టినటువంటి ప్రధాన ఉద్యమాలు ఉన్నాయి. ఈ జాతీయోద్యమ కవిత్వంలో భాగంగా గాంధీ గారు చేపట్టినటువంటి ప్రధానమైన ఉద్యమాలు ఏమిటాయి అంటే మద్యపాన నిషేధము, హరిజన ఉద్ధరణ, మద్యపాన నిషేధం, తర్వాత హరిజనోద్ధరణ. ఇవి రెండు కూడా మనం గాంధీ గారి నుంచి చేపట్టిన ఉద్యమాలుగా చెప్పడానికి అవకాశం ఉంది. మరి జాతీయోద్యమ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే జాతీయోద్యమంలో అంటే బిపిన్ చంద్రపాలు మరి వాడవాడలా తిరుగుతూ మరి గాంధీ గారు ప్రబోధిస్తూ చేసేటువంటి ఈ యొక్క ఆ జాతీయోద్యమ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే స్వాతంత్ర్య సముపార్జన, పరాయ పాలనపై తిరుగుబాటు. మిత్రులారా జాతీయోద్యమం అంటే జాతీయోద్యమ కవిత యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే స్వాతంత్రాన్ని సంపాదించాలి, రెండోది పరాయ పాలనపై తిరుగుబాటు చేయాలి. ఇవి రెండు కూడా మనకి ప్రధానమైన అంశాలుగా ఈ జాతీయోద్యమ కవిత్వం ఇలాగ మనకి రూపుదాల్చినట్లుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది మిత్రులారా. అప్పుడే మనకి మరి చాలా మంది కవులు మరి మా కొద్ది తెల్లదొరతనము మీకు 6వ తరగతి పాఠం చెప్పినప్పుడు కూడా చాలా అద్భుతంగా మీకు ఆ గేయాన్ని కూడా మీకు అందిస్తాడు విశ్లేషణాత్మకంగా. కాబట్టి ఇలాగా మరి
ఈ ప్రాంతంలో 1907 ఆ ప్రాంతంలో జాతీయోద్య కవిత్వం కూడా వచ్చినట్లుగా మనం చెప్పవచ్చు. తదుపరి తెలుగు సాహిత్యంలో మనం క్షీణ సాహిత్య యుగం చూస్తే తెలుగు సాహిత్యము క్షీణించిపోయింది. ఆ సాహిత్యాన్ని మనం ఎలా చూసుకున్నామంటే ఆ తర్వాత 19వ శతాబ్దం వరకు కూడా, అంటే 20వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా మనకి తెలుగు సాహిత్యం క్షీణించిపోయింది. తెలుగు కవులు ఎవరు కూడా సరియైన కవిత్వాన్ని రాకపోవడం చేత అప్పటికే మనకి అంటే క్షీణ సాహిత్య యుగం కంటే ముందుగా మనకి ప్రబంధ యుగం అనేటువంటి యుగం అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్రబంధ యుగంతో స్త్రీని మరి అశ్లీలముగా లేక అంగాంగ వర్ణలతో చేస్తూ మరి ఉండేది. కాబట్టి భావ కవిత్వం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కవిత్వం అయిన తర్వాత మనకి భావ కవిత్వం అనేటువంటి కవిత్వాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ మిత్రులారా, ఇప్పుడు మనం భావ కవిత్వం అనేటువంటి పాఠ్యాంశాన్ని మీకు నేను బోధిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ మీకు ఒక బిట్గానే మీకు ఉపయోగపడుతుంది. భావ కవిత్వం అనేటువంటి కాలాన్ని చూద్దాం. భావ కవిత్వం యొక్క కాలము మనకి 1910, 1940, అంటే మనకి ఇక్కడ సుమారు 30 సంవత్సరాలు ఈ యొక్క కవిత్వం మనకు రాజ్యమేలింది. తెలుగు సాహిత్యంలో అంతవరకు కవిత్వాలు లేవు. క్షీణ సాహిత్య యుగం తర్వాత కవిత్వాలు లేవు, సరి అయినటువంటి సాహిత్యం లేదు అన్నప్పటికీ ధీటైనటువంటి కవిత్వం తెలుగులోకి వచ్చిందని నేను చెప్పడానికి గర్వపడతా ఉంటాను. ఎందుకంటే 1910, 1940 మధ్య కాలంలో భావ కవిత్వము చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చింది. మరి ఈ సాహిత్యానికి ప్రేరణ ఏంటి అంటే ఇదిగో చూద్దాం. 1910కి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. 1910లో భావ కవిత్వం ఆవిర్భవించింది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 1910లోనే ద గ్రేట్ అభ్యుదయవాది మన శ్రీశ్రీ గారు కూడా 1910వ సంవత్సరంలోనే పుట్టారు. ఇంకొక ముఖ్యమైన అంశము, అదే సంవత్సరంలో గురజాడ అప్పారావు రాసినటువంటి ముత్యాల సరాలు కూడా 1910లోనే రాయబడింది. ఇంకొక ముఖ్యము, 1910వ సంవత్సరంలోనే గురజాడ అప్పారావు రాసినటువంటి దిద్దుబాటు, దాని ముందు పేరు కమలని అనేటువంటి ఆ యొక్క కథ లేదా ఆ యొక్క దిద్దుబాటు అనే కథ కూడా 1910లోనే రాయబడింది. ఆ దిద్దుబాటు అనే కథ 1910లో రాయబడి ఆంధ్ర భారత్ అనేటువంటి పత్రికలో ప్రచురించబడింది. కాబట్టి 1910లోనే మరి వ్యవహారిక భాషోద్యమం కూడా ప్రారంభించబడింది. తెలుగు అనేటువంటి పత్రికను కూడా గిడుగు రామూర్తి పంతులు కూడా ప్రారంభించాడు. ఈ విధంగా తెలుగు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత అయినటువంటి సంవత్సరం ఇదే అంటే 1910. భావకవిత్వం ఆవిర్భావం, శ్రీశ్రీ పుట్టుక, ముత్యాల సరాల పుట్టుక, అలాగే దిద్దుబాటు కథ పుట్టుక, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరం. మరి తెలుగులో ఈ భావకవిత్వానికి అసలు మూలం ఏంటి, తెలుగులోకి భావకవిత్వం ఎలాగొచ్చింది, ఏ విధంగా రావడం జరిగింది, భావకవిత్వాన్ని ఇంగ్లీష్లో ఏ పేరుతో పిలుస్తారా అంటే చూద్దాం. రొమాంటిక్ అనేటువంటి పదం ఉంటుంది. రొమాంటిక్ అనేటువంటి పదాన్ని మరి 1797వ సంవత్సరంలో ఫెడరిక్ సెహగల్ అనేటువంటి ఆయన ఫెడరిక్ సెహగల్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా రొమాంటిక్ అనేటువంటి పదాన్ని పెట్టడం జరిగింది. సో రొమాంటిక్ అనే పదాన్ని పెట్టి తన సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మాట అంటే రొమాంటిక్ అనే పదాన్ని మొట్టమొదటిగా అంటే 18వ శతాబ్దం చివరంట మనం దాన్ని 1700 అటుగా 1797వ సంవత్సరంలో ఫెడరిక్ సెహగల్ అనేటువంటి ఆయన రొమాంటిక్ అనే పదం పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మనకి రొమాంటిక్ పోయిట్రీ లేదా రొమాంటిసిజం లేదా రొమాంటిక్ పోయిట్రీ మిత్రులారా, మనకి ఈ పదాలు మనకి స్థిరపడ్డాయి. అంటే మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. మరి భావకవిత్వం మనకి తెలుగులో అయితే 1910, 1940 మధ్యకాలంలో వచ్చింది. కానీ దీనిని ఆంగ్లంలో మనం రొమాంటిక్ పోయిట్రీ అంటాం. ఈ రొమాంటిక్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు పెట్టారని అడిగితే 1797లో ఫెడరిక్ సెహగల్ అనేటువంటి వీరిద్దరు సోదరులు. కాబట్టి అందులో 1797లో ఫెడరిక్ సెహగల్ అనేటువంటి ఆయన రొమాంటిక్ అనేటువంటి పదాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది రొమాంటిక్ పోయిట్రీగా
ఇది పరిణితి చెందినట్లుగా మనం చెప్తాం. అందుకనే ఈ రొమాంటిక్ పోయిటరీని మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఈ కవిత్వాన్ని కాల్పనిక కవిత్వం అంటారు. కాల్పనిక కవిత్వం అని పేరుతో కూడా పిలుస్తారు. సో రొమాంటిక్ పోయిటరీని ఏ పేరుతో పిలుస్తారంటే కాల్పనిక కవిత్వం లేదా కాల్పనికవాద కవిత్వం అనే మాటతో మనం చెప్పడానికి అవకాశం ఉంది. మిత్రులారా, ఇలాగ మరి ఈ కవిత్వాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విషయంలో కాల్పనిక కవిత్వంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఈ కాల్పనిక కవిత్వాన్ని చాలామంది భావ కవిత్వంలో చాలా పేర్లు పెట్టడం జరిగింది. భావ కవిత్వానికి వివిధ కవులు వివిధ రకాలైనటువంటి పేర్లు చూపించారు. అందులో ప్రధానంగా మనం చూస్తే మరి ఎవరెవరు భావ కవిత్వాన్ని ఏ పేర్లతో పిలిచారో నేను ఇక్కడ మీకు ఒక చక్కనటువంటి ఉదాహరణ చేస్తాను. చూడండి, అసలు మరి భావ కవిత్వానికి ఎవరు ఏ పేరుతో పిలుస్తారంటే మనం ఆ కాల్పనికవాద కవిత్వాన్నే మనం తెలుగులో భావ కవిత్వం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది కవి యొక్క మరి స్వీయ రచన చెప్పొచ్చు, కవి యొక్క ఆత్మాశ్రయ రీతి అని కూడా చెప్పొచ్చు. కాబట్టి భావ కవులు ఎవరు ఏ పేరుతో పిలుస్తారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, భావ కవిత్వాన్ని చెప్పుకునేటప్పుడు అసలు ఆంగ్లంలో భావ కవిత్వానికి ఆద్యుడు ఎవరు అనేటువంటి ఒక బిట్ మనకి గత డిఎస్సిలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో రొమాంటిక్ పోయిటరీకి లేదా భావ కవిత్వానికి ఆంగ్లంలో ఆద్యుడు ఎవరయ్యా అంటే మనకి రూసోని తీసుకురావాలి. గుర్తుపెట్టుకున్నామా? రొమాంటిక్ పోయిటరీకి ఆంగ్లంలో ఆద్యుడు ఎవరయ్యా లేదా ఆ పితామహుడు ఎవరంటే రూసో అనేటువంటి వ్యక్తిని మనం చెప్పచ్చు. కాబట్టి రూసో 2 గ్రంథాలు రాస్తాడు. న్యూ హెలాస్ అనేటువంటి గ్రంథం రాస్తాడు. ఒకటి న్యూ హెలాయిస్ అనొచ్చు. న్యూ హెలాయిస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. న్యూ హెలాయిస్ అనే గ్రంథంలో ఆయన ప్రణయతత్వాన్ని వివరిస్తాడు. ప్రణయతత్వాన్ని వివరిస్తాడు. ప్రణయతత్వం. మరొక గ్రంథం రాస్తాడు రూసో, సోషల్ కాంటాక్ట్. మనకు అందరికీ తెలిసిందే సోషల్ కాంటాక్ట్. సో ఈ 2 గ్రంథాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటయ్యా అంటే ఆంగ్లంలో రొమాంటిక్ పోయిటరీకి ఆద్యుడు లేదా పితామహుడు ఎవరు అని అడిగితే మనకి రూసో అంటాడు. ఏమంటాడు తెలుసా? మీకు ప్రకృతికి మరలి వెళ్ళండి, గో బ్యాక్ టు నేచర్ అంటాడు. గో బ్యాక్ టు నేచర్ అనేటువంటి కవి ఎవరనంటే రూసో. ప్రకృతికి మరలి వెళ్ళండి, వేదాలకు మరలి వెళ్ళండి అంటారు. మనకు తెలుసు అది. స్వామి దయానంద సరస్వతి వేదాలకు మరలి వెళ్ళండి అంటాడు. కానీ ఇక్కడ కవిత్వంలోకి వచ్చినప్పుడు గో బ్యాక్ టు నేచర్, ప్రకృతికి మరలి వెళ్ళండి. ప్రకృతిలో చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా ప్రశాంతత ఉంటుంది. అందుకని ఆయన రూసో న్యూ హెలాయిస్ అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడు. అందులో ప్రణయతత్వాన్ని గురించి వివరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రూసో రాసిన 2 గ్రంథాలు దేని గురించి వివరిస్తాయంటే రూసో రాసినటువంటి మొదటి గ్రంథము న్యూ హెలాయిస్ అనేటువంటిది ప్రణయతత్వాన్ని వివరిస్తుంది. సోషల్ కాంటాక్ట్లో ఏం తెలియజేస్తుంది అంటే రూసో రాసింది మానవతావాదాన్ని తెలియజేస్తుంది. మానవతావాదాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ 2 అంశాలని మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా చూద్దాం. కాబట్టి మానవతావాదాన్ని రూసో ఏ గ్రంథంలో ప్రవేశపెట్టాడు అంటే సోషల్ కాంటాక్ట్. కాబట్టి ప్రణయతత్వాన్ని రూసో ఏ గ్రంథంలో వివరించాడంటే న్యూ హెలాయిస్. కాబట్టి మరి రొమాంటిక్ పోయిటరీ చెప్పేటప్పుడు రూసోని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ రొమాంటిక్ పోయిటరీకి ఆద్యుడు, పితామహుడు, న్యాయ నిర్ణేత కూడా ఆయనగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈయన రూసోగా మనం చెప్తాం. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఎవరు ఆ వ్యక్తి అంటే మనకి మరి రొమాంటిక్ పోయిటరీకి లేదా కాల్పనికవాద కవిత్వానికి ఆంగ్లములో అంటే రొమాంటిక్ పోయిటరీకి ఆంగ్లములో అంటే విమర్శనాయుగానికి ఆద్యుడెవరు? ఏమండి, కాల్పనికవాద కవిత్వానికి కాల్పనికవాద విమర్శన యుగానికి ఇక్కడ వ్యక్తి ఎవరంటే విమర్శన యుగానికి నాయకుడు ఎవరై అంటే మనం వర్డ్స్వర్త్ అని చెప్పచ్చు. వర్డ్స్వర్త్. కాబట్టి విమర్శన యుగానికి వైతాళికుడు అని చెప్పచ్చు. విమర్శన యుగానికి వైతాళికుడు. జాగ్రత్తగా వినాలి, 2 బిట్లు మీకు ఇస్తున్నాను.
అంటే కాల్పనికవాద కవిత్వానికి విమర్శనా యుగానికి, అంటే ఆ విమర్శనా యుగానికి వైతాళికుడు ఎవరంటే వర్డ్స్వర్త్, పితామహుడు ఆద్యుడు ఎవరంటే రూసో. కాబట్టి న్యూ హెలాయిస్, సోషల్ కాంటాక్ట్ అనే గ్రంథాలు రాసింది ఎవరంటే రూసో. తర్వాత గో బ్యాక్ టు న్యాచర్ వెళ్ళాలని చెప్పింది ఎవరంటే రూసో. సో ఈ విధంగా మనకి కాల్పనికవాద కవిత్వము లేదా రూసో చెప్పినటువంటి 2 గ్రంథాలని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కాల్పనికోద్యమ కవిత్వము లేదా లిరికల్ పోయిట్రీ లేదా రొమాంటిక్ పోయిట్రీ అనేది మనకి ఏ దేశాల నుంచి మనకి మొట్టమొదటిగా వచ్చిందంటే ఈ పోయిట్రీ మనకి మొట్టమొదటిగా ఫ్రాన్స్ దేశంలోను, తరువాత జర్మనీ దేశంలోను, తదుపరి ఇంగ్లాండ్ దేశంలోను ఈ కవిత్వం ఆవిర్భవించినట్లుగా మనం చెప్పవచ్చు. అందుకనే మరి కాల్పనికోద్య కవిత్వాన్ని ఫ్రాన్స్ దేశంలో ఏ పేరుతో పిలుస్తారు? ఫ్రాన్స్లో స్వేచ్ఛావాద కవిత్వం అంటారండి. స్వేచ్ఛావాద కవిత్వం. మరి జర్మనీ దేశంలో ఈ కవిత్వాన్ని ఏమంటారంటే జర్మనీ దేశంలో ఈ కవిత్వాన్ని ఆదర్శవాద కవిత్వం అంటారు. ఆదర్శవాద కవిత్వం. తదుపరి మనం ఏం చెప్పామంటే ఇంగ్లాండ్లో ఏమంటామంటే ఇంగ్లాండ్ దేశంలో మనం ఏ కవిత్వంతో పేర్కొంటారంటే దీన్ని సౌందర్యవాద కవిత్వం అంటారు. సౌందర్యవాద కవిత్వం. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా చాలా జాగ్రత్తగా మీరు వినండి. అంటే ఇంత డెప్త్గా మనం చదవడానికి అవకాశం ఉంది. అంటే రొమాంటిక్ పోయిటరీ మొట్టమొదటిగా ఫ్రాన్స్ దేశంలోను, తదుపరి జర్మనీ దేశంలోను, తర్వాత ఇంగ్లాండ్ దేశంలోను ఈ కవిత్వం ప్రయాణం చేస్తున్నట్లుగా, తదుపరి మనం ఈ కవిత్వాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రాన్స్లో స్వేచ్ఛావాద కవిత్వంగా, జర్మనీలో ఆదర్శవాద కవిత్వంగా, ఇంగ్లాండ్ దేశంలో సౌందర్యవాద కవిత్వంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది.